రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన శాశ్వత భవన నిర్మాణ పనులను మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. రాఫ్ట్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. 2027 నాటికి ఈ ఐకానిక్ భవనాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. హైకోర్టు భవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం నల్లగట్ల బత్తలూరు మధ్యన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుంది. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆదిను నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడ్డ పెద్ద హరివనం మండలాన్ని 16 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదోనికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 16 గ్రామాలను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివనం మండల పరిధిలోకి తీసుకురావడంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద హరివనం మండలంలోకి తమ గ్రామాలను చేర్చకూడదంటూ పట్టుబట్టారు. ఆదోనిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక దీక్షా శిబిరం ఏర్పాటు చేసి ఈ 16 పల్లెల ప్రజలు తమ నిరసనలు వ్యక్తం చేశారు. శ్రీశైలంలో ఇష్టారాజ్యంగా స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేసింది. సామర్థ్యానికి మించి స్పర్శ దర్శనం టికెట్లు ఆలయ అధికారులు జారీ చేయడంతో రాత్రి 10 గంటల సమయం అవుతున్న 7 గంటల టికెట్ల భక్తుల దర్శనం కోసం క్యూ లైన్ల వద్ద భక్తులు పడిగాపులతో ఇబ్బంది పడ్డారు. స్పర్శ దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించలేక భక్తులు అసహనం వ్యక్తం చేశారు. చంటి పిల్లలు, మహిళలతో వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి ఉండలేక ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనాథ విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. సిద్దిపేటలో అనాథ విద్యార్థులను కలిసిన హరీష్ రావు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడు మార్గాల్లో అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం 6 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ప్రత్యేక సర్వీసుల్లో 2 రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్కు నడుస్తాయి. మరో 2 రైళ్లు నాందేడు, కాకినాడ మార్గంలో, మిగిలిన 2 రైళ్లు మచిలీపట్నం, వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని రాజీవ్ కాలనీలో తండ్రి కొడుకులపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నూర్ అహ్మద్ హైదరాబాద్కు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో తాండూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజీవ్, ఇందిరమ్మ కాలనీలో అడుగడుగునా బెల్ట్ షాపులు ఉన్నాయని, యువకులు మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు మరో కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ఫామ్ 2025 డిసెంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్న ప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కుటుంబ సభ్యులుగా గుర్తించారు. తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై కారును ఆపిన సమయంలో వేగంగా వచ్చిన ట్రావెల్స్ వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోని 3 మృతి చెందగా మృతదేహాలను పోలీసులు మార్చూరికి తరలించారు. నంద్యాల జిల్లాలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. దేవనగర్ ప్రాంతంలో సుంకన్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో